హైపర్ ఫోకస్ బుక్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని కీ పాయింట్స్ ఏమున్నాయి అని అంటే ఏం చెప్పగలుగుతారు? ఈ బుక్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం టూ మచ్ డిస్ట్రాక్షన్ వరల్డ్లో ఉన్నాం. ఏటి మీద ఫోకస్ చేయలేకపోతున్నాం, అన్ని పనుల మీద ఫోకస్ చేసుకుంటూ ఉండేసరికి రిజల్ట్ రావట్లేదు అనమాట. అందుకని మీరు ఏదైనా సరే ఒక యాక్టివిటీ తీసుకోండి, దాని మీదే ఫోకస్ చేయండి, రిజల్ట్ వచ్చేంతవరకు అనమాట. కాబట్టి మల్టీ టాస్క్లు వద్దు, ఒక టాస్కే తీసుకోండి. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు దానికల్లే ఫోకస్ చేస్తూ ఉండండి. కాబట్టి రిజల్ట్ వచ్చిందని చెప్తాను అనమాట హైపర్ ఫోకస్. రెండోది అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఈ పని ఇంటెన్షన్ అంటే గోల్ ఓరియంటెడ్గా నువ్వు ఫోకస్ చేయాలి తప్ప క్యాజువల్ ఉండకూడదు. అది క్యాజువల్గా ఉండకూడదు అనమాట, గోల్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అందుకని ఇప్పుడు మనం ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటండి, ఈ రోజు నేర్చుకున్న విషయాన్ని మన ట్రేడింగ్ కానీ సంబంధం ఉంది. చాలామంది న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు, న్యూస్ పేపర్ అనగానే పొలిటికల్ లీడర్లు, స్పోర్ట్స్, మూవీస్ చూస్తూ ఉంటాం. కాదు, ఎకానమీ ఏం జరుగుతుందో కావాలి తప్ప మనకి మిగతా మా పనికిరావు ఇంకా. అందుకని యాజ్ ఎ ట్రేడర్కి నీ ఫోకస్ ఏంటంటే ఎకానమీ డెవలప్మెంట్ మీ న్యూస్ ఏమైనా ఉన్నాయా, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఏమైనా ఉన్నాయా, అట్లా ఎవరి ప్రొఫెషన్ తగ్గట్టు వాళ్ళకి సంబంధించిన కంటెంట్ మీద నిరంతరం ఫోకస్ చేస్తూ ఉండాలి తప్ప అంటే పక్కకి ఫోకస్ చేయకూడదు. ఓకే, సో మీ ఇంటెన్షన్ మీద మాత్రం ఫోకస్ చేయండి, రిజల్ట్ దాని మీద ఫోకస్ చేయండి. అండ్ థర్డ్ వన్, అండ్ డిస్ట్రాక్షన్స్ మాత్రం ఎలిమినేట్ చేయండి. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ రావడం మామూలు విషయం, ఏదో జరుగుతూనే ఉంటుంది నిరంతరం. అందుకని చాలామంది ఏంటంటే తలుపులు వేసుకుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, దాన్ని ఫోకస్ చేస్తుంటారు అనమాట. అలాగే అందరు నిద్రపోయిన తర్వాత కూర్చుంటారు, డిస్ట్రాక్షన్స్ లేని చోట కూర్చుంటారు అనమాట. తద్వారా మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, ఎక్కువ జనరేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫోర్త్ వన్, బ్రేక్స్ తీసుకోవటం కంపల్సరీ. మరీ టూ మచ్గా నువ్వు ఫోకస్ చేసినా టైర్ అయిపోతావు అనమాట. ఎవ్రీ 1 అవర్కి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బ్రేక్ తీసుకోవడం ద్వారా మనం దాంట్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్ చేయొచ్చు అనమాట. కాబట్టి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి, అది వీక్లీ ఒకసారి కావచ్చు, లేదా గంటకు ఒకసారి కావచ్చు, కొంచెం చిన్న చిన్న బ్రేక్స్.